భూమి శివాని హోటల్కి తీసుకెళ్ళి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తూ ఉంటుంది. ఇక శివ బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత అదేంటక్క ఇంటికి తీసుకెళ్తావో అనుకుంటే హోటల్లో తినిపిస్తున్నావు, ఇంటికి తీసుకెళ్తే మీ నాన్న ఒప్పుకోరా అని అడుగుతూ ఉంటే ఇక భూమి శరత్చంద్ర అపూర్వ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక టెడ్డీ బెన్ని చేతిలో పట్టుకొని ఏం చేయాలా అని అనుకుంటూ ఉంటే ఇంతలో చెర్రీ అక్కడికి వస్తూ ఉంటాడు. చెర్రీ రాగానే ఇక భూమి ఇలా చెప్తూ ఉంటుంది, నాకు ఒక హెల్ప్ చేస్తావా చెర్రీ అని భూమి అడుగుతూ ఉంటుంది. నన్ను మీ అన్నయ్య దగ్గర పెట్టినట్టే ఇప్పుడు నా తమ్ముడిని కూడా మీ అన్నయ్య దగ్గర ఎలాగో అలా ఉంచేలాగా నువ్వే ప్లాన్ చేయాలి అని భూమి చెప్తూ ఉంటే అలాగే అని చెర్రీ అంటూ ఉంటాడు. ఇక గగన్ ఫోన్ మాట్లాడుతూ కార్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. కార్లో కూర్చోబోతూ ఉంటే శివ గగన్ జేబులో పర్సు కొట్టేసి పారిపోతూ ఉంటే గగన్ శివాని పట్టుకొని కొడుతూ ఉంటాడు. ఇక ఇంతలో చెర్రీ కూడా అక్కడికి వచ్చి ఏంటిరా మా అన్నయ్య పర్సు దొంగిలిస్తావా అని శివాని కొడుతూ ఉంటారు. ఇక అసలు నువ్వు ఎందుకు దొంగతనం చేశావు అని చెర్రీ అడుగుతూ ఉంటే అది మా నాన్న నన్ను మా అమ్మని మా చెల్లిని వదిలేశాడు, ఇంకొక ఆంటీని పెళ్లి చేసుకున్నాడు, అందుకని ఏం చేయాలో తెలియక డబ్బులు లేక మీ పర్సు కొట్టేశాను సార్ అని శివ చెప్పేసరికి ఇక గగన్ చాలా బాధపడుతూ తన చిన్ననాటి గతమంతా కూడా గుర్తు చేసుకుంటూ ఇక తన తండ్రి కూడా వాళ్ళను అనాదరణ చేసిన విషయం గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు. ఇక అవునా, అలా అయితే నువ్వు నాతో వస్తావా అని గగన్ శివను అడుగుతూ ఉంటే అలాగే సార్ అని శివ చెప్తూ ఉంటాడు. ఇక చెర్రీ భూమి సైగ చేసుకుంటూ మన ప్లాన్ వర్కౌట్ అయ్యింది అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో గగన్ శివాని తీసుకుని కారులో ఎక్కించుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు. ఇక ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.